కూడా లబ్ధి చేకూరిస్తే పథకాలను బీజేపీ ప్రవేశపెట్టడంతో వాళ్ళు ఖచ్చితంగా తమకు అనుకూలంగానే ఈ యొక్క రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మహారాష్ట్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ కొంత చీలికలు రావడము, వాళ్ళ కొంత మనస్పర్ధలు రావడంతో ముందు నుంచే ఎన్నికల కంటే ముందు నుంచే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే కూడా బీజేపీ ఖచ్చితమైన యాక్షన్ ప్లాన్ తోటే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని అయితే పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది. చాలా కట్టుదిట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు చేయకుండా అభ్యర్థుల ఎంపిక కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రధానంగా ముందు నుంచే ఒక ప్లానింగ్ ప్రకారంగా ఎన్డీఏ కూటమి అయితే మహారాష్ట్ర ఎన్నికల పైన నిఘా పెట్టిందని చెప్పొచ్చు. మరి దాదాపు వాళ్ళ అంచనాలకే మొగ్గు చూపుతారు ప్రజలు అనేది కూడా వాళ్ళు ప్రగాఢంగా అయితే విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. ఇండియా కూటమి కూడా అదే రీతిలో తమకే అనుకూలంగా ప్రజలు పట్టం కడతారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటు ఇండియా కూటమి అటు ఎన్డీఏ కూటమి రెండు కూడా వాళ్ళు ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పటికే ఆర్టీవీ దగ్గర కూడా దానికి గోపి ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. సమయం 6:18 కావస్తోంది. ఒకటే చెబుతోంది ఆర్టీవీ, మరి కాసేపట్లో ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా తెలుగులోని ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఏ మెయిన్ స్ట్రీమ్ ప్లాట్ఫామ్ కావచ్చు, చూపించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలని అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు పోల్ ఆఫ్ ది పోల్, ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ప్రతి సంస్థ ఏం చెబుతోంది, ప్రతి సంస్థ చెప్పిన దాన్ని క్రోడీకరించి దాన్ని సరాసరి తీసి అన్ని పోల్స్ కి సంబంధించి గతంలో ఏం చెప్పింది, గతంలో చెప్పిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ ఆ అంకెలను చూపించడమే కాదు, వీటిని విశ్లేషించిన తర్వాత ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు. ఎందుకంటే చాలా అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒకటి ఇస్తామంటే ఒకటికి రెండు ఇస్తామంటూ చెప్పిన పరిస్థితి, ఇంకొకరు ఇలా చాలా తర్జన భర్జనలు కావచ్చు, లేకపోతే పార్టీలోని ఇష్యూస్ కావచ్చు, పార్టీలు మారిన సిచ్యువేషన్స్ కావచ్చు, దాంతోపాటు అనేక అంశాలు ఇక్కడ ఎలక్షన్స్ ప్రభావితం చేశాయి, మరి ముఖ్యంగా ఇండివిజువల్ అంశాలు కూడా. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. మరి ముఖ్యంగా మహా వికాస్ అఘాడీతో పాటు మహాయుతి, ఈ రెండింటి మధ్య కూడా పోటీ ఇప్పుడు తీవ్రంగా ఉంది. ఎందుకు అంటే కనుక ఇక్కడ మహాయుతిలో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ వర్గం, అలాగే శివసేనకు సంబంధించి షిండే వర్గం. ఏకనాథ్ షిండేను ప్రజలు నమ్ముతారా? ఒక్కసారి మీకేమనిపిస్తోంది? ఎందుకంటే ఏకనాథ్ షిండేకి సంబంధించి లేదు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక పార్టీని మోసం చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వ్యక్తికి షిండే వర్గంగా అభివర్ణిస్తున్న సిచ్యువేషన్. సో ఎస్ 2019 ఫలితాలు ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఆ రిజల్ట్స్, ఇదిగోండి ఆ ఫలితాలు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ డీటెయిల్స్ ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఆర్ ద డీటెయిల్స్. ఒకసారి మీరు చూడొచ్చు 2019 ఫలితాలు ఏం చెప్పాయి, ఏం చెబుతున్నాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 2019లో సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి ఇండివిజువల్ గా. ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా, భారతీయ జనతా పార్టీ అలాగే శివసేనకు సంబంధించి 166 నుంచి 194 సీట్లు వస్తాయంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీకి సంబంధించి 72 నుంచి 90 సీట్లు వస్తాయంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు అదర్స్ 22 నుంచి 34. ఇలా ఇండివిజువల్ గా చూద్దాం, ఆ తర్వాత టోటల్ గా వెళ్లే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు పేట్రియాటిక్ ఓటర్, భారతీయ జనతా పార్టీకి శివసేనకు సంబంధించి 175 సీట్లు వస్తాయంటూ ఘంటాపథంగా చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీకి 84, ఇతరులు 35 సీట్లు సాధిస్తారంటూ చెప్పుకొచ్చింది. అక్కడి నుంచి న్యూస్ ఎక్స్ పోల్ స్టార్ట్ మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ శివసేనకు సంబంధించి 188 నుంచి 200 సీట్లు వస్తాయంటూ అంచనా వేస్తుంది. అలాగే కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీకి సంబంధించి మాట్లాడుకుంటే న్యూస్ ఎక్స్ పోల్ స్టార్ట్ 74 నుంచి 89 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత ఇతరులు 6 నుంచి 10 స్థానాలు. ఇంట్రెస్టింగ్ గా మీరు చూసుకుంటే ఇక్కడ పెట్రియాటిక్ ఓటర్ 35 అంటే న్యూస్ ఎక్స్ పోల్ స్టార్ అక్కడ 6 నుంచి 10 స్థానాలు చెప్పుకొచ్చింది. రైట్, ఒకసారి కంక్లూడ్ చేద్దాం, ఆ తర్వాత ఇండివిజువల్ గా వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఏబీపీ న్యూస్ సి ఓటర్ 204 స్థానాలు భారతీయ జనతా పార్టీకి శివసేనకు వస్తాయంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీ 69, ఇతరులు 15. రిపబ్లిక్ మీడియా జన్ కీ బాత్
ఒకసారి మీరు చూడొచ్చు, భారతీయ జనతా పార్టీకి 216 నుంచి 230 సీట్లు, అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ అనేది చెప్పుకోవాలి, 50 సీట్లు అటు ఇటు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీ 52 నుంచి 59, ఇతరులు 8 నుంచి 12. ఆ తర్వాత టైమ్స్ నౌ, భారతీయ జనతా పార్టీ, శివసేన. ఇంట్రెస్టింగ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ నేను మాట్లాడుతోంది శివసేనకు సంబంధించి విడిపోక ముందు. ఆల్ రైట్, ఇది విడిపోక ముందు. ఆ తర్వాత ఒకసారి నేను రఫ్గా చెప్పేసిన తర్వాత కంక్లూడ్ చేసి ఆ తర్వాత ఇంటీరియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టైమ్స్ నౌకి సంబంధించి 230 సీట్లు వస్తాయంటూ భారతీయ జనతా పార్టీ శివసేనకు చెబితే, కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీకి 48 వస్తాయంది. ఆ తర్వాత ఇతరులకు 10. న్యూస్ 18 IPSOS భారతీయ జనతా పార్టీ ప్లస్ శివసేనకు, అంటే ఎన్డీఏ కూటమికి 243. ఆ తర్వాత కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీకి సంబంధించి 41, ఇతరులు 4. పోల్ ఆఫ్ ద పోల్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 సంస్థలు ఏం చెప్పాయి? ఆ పోల్ ఆఫ్ ద పోల్ కనుక మీరు చూస్తే, భారతీయ జనతా పార్టీ శివసేన అంటే ఎన్డీఏ కూటమికి 700 సీట్లు వస్తాయంటూ ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీకి 65, ఇతరులకి 16. కానీ ఫలితాలు మీరు చూస్తే, ఇది ఫలితాలు, ఇది వచ్చిన ఫలితాల్ని మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది ఒక్కసారి నేను కంక్లూడ్ చేస్తున్నాను. రిజల్ట్స్ చూస్తే 161 ఎన్డీఏకి, అలాగే యూపీఏకి సంబంధించి కోర్స్ ఐఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుకుంటే 98, ఇతరులు 29. డిఫరెన్స్ 46, 33, 13 అంత డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి ఒకసారి జార్ఖండ్కి వెళ్దాం. జార్ఖండ్ ఫలితాలు ఏం చెప్పారు 2019లో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా 81 స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి 22 నుంచి 32, జేఎంఎం కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీకి సంబంధించి 38 నుంచి 50, ఏజేఎస్యూకి 3 నుంచి 5, జేవీఎంకి 2 నుంచి 4, ఇతరులు 4 నుంచి 7. టైమ్స్ నౌ 28 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయండి చెప్పుకొచ్చింది. జేఎంఎం అంటే కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ 44, ఏజేఎస్యూ 4, జేవీఎం 3, ఇతరులు 2. అలాగే ఏబీపీ ఐఏఎన్ఎస్ సి ఓటర్ భారతీయ జనతా పార్టీకి 28 నుంచి 36, జేఎంఎం కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ 31 నుంచి 39, ఏజేఎస్యూ 3 నుంచి 7, జేవీఎం 1 నుంచి 5, ఇతరులు 4 నుంచి 8. పోల్ ఆఫ్ ద పోల్ 29 భారతీయ జనతా పార్టీ, జేఎంఎం కాంగ్రెస్ ప్లస్ ఆర్జేడీ 41, అలాగే ఏజేఎస్యూ 4, జేవీఎం 3, ఇతరులు 4. రిజల్ట్స్ కనుక చూసుకుంటే 25 భారతీయ జనతా పార్టీకి, జేఎంకి 47, ఏజేఎస్యూ 2, జేవీఎం 3, ఇతరులు 4. డిఫరెన్స్ 4-6, -4-6, -2 0. సో ఇది పోల్ ఆఫ్ ద పోల్. అలాగే పోల్స్ ఇండివిజువల్ గా మాట్లాడుకున్నప్పుడు 2 రాష్ట్రాలకి 2019లో ఎగ్జిట్ పోల్ చెప్పిన ఫలితాలు కరెక్ట్ గా ఆరైంది. ఇక్కడ మహారాష్ట్ర, జార్ఖండ్లలో పోలింగ్ ముగిసింది. ఇక మహారాష్ట్ర మరాఠా గడ్డ మీద ఎవరు పాగా వేయబోతున్నారు? జార్ఖండ్ లో పేలే డైనమైట్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఒపీనియన్ పోల్స్ అలాగే ఎగ్జిట్ పోల్స్ ఈ రెండు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది. ఆర్టీవీ చేతిలో ఎగ్జిట్ పోల్ సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో మేము ముందుంచబోతోంది ఆర్టీవీ. మహారాష్ట్ర, జార్ఖండ్ కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఏ సంస్థ ఏం చెబుతోంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ కి సంబంధించి గత అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా అంచనాలతో కాదు అంకెలతో మీ ముందుంటోంది ఆర్టీవీ. అంచనాలు కాదు, అంకెలతో మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మహారాష్ట్ర మరాఠా గడ్డ మీద ఎవరు జెండా పాతబోతున్నారు, జార్ఖండ్ లో పేలే డైనమైట్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్ ఏం చెబుతున్నాయి, ఒపీనియన్ పోల్ ఏం చెప్పింది, ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది, ఇవన్నీ కూడా బిగ్ బ్రేకింగ్ గా ఎప్పటికప్పుడు ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మహారాష్ట్రలో 288 స్థానాలు, జార్ఖండ్ కి సంబంధించి 81 స్థానాలకు పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ లో 2 విడతల పోలింగ్ జరిగింది. ఇన్ఫాక్ట్ యూపీలోను 9 స్థానాలకు ఉప ఎన్నిక, ఇలా చాలా ఉన్నాయి. యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు పార్లమెంటు స్థానాలకి, దాంతో అంటే మహారాష్ట్రకి సంబంధించి పార్లమెంటు స్థానానికి, అలాగే వాటితో పాటు మహారాష్ట్రతో కలుపుకొని జార్ఖండ్తో సహా మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఎలక్షన్స్ జరిగాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీ ముందు ఉంచబోతోంది ఆర్టీవీ. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ కి సంబంధించి మహారాష్ట్రలో 288 స్థానాలకు, జార్ఖండ్ లో 81 స్థానాలకు సంబంధించి పోలింగ్ జరిగింది. యూపీలోను 9 స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది ఈ రోజు. ఈ నేపథ్యంలోని కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోతున్నాయి ఈ సంస్థలు. మహారాష్ట్ర ఫలితాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటోంది. ఎందుకు? మహావికాస్ అఘాడీ, మహాయుతి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది.